小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。ఇదిగో ఇంట్లోకి వస్తున్నది నా మేనలుడికి కాబోయే భార్య, అవునా? మీరు షూయు వాళ్ళ అత్తయ్యనా? నువ్వు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నావు. ఈమెకు తేయాకు నీటిని తీసుకురండి, రుచిగా తయారు చేయండి. త్వరగా వెళ్ళండి. ఇలా చూడండి, మీ మేనలుడి మాజీ భార్య ఇంకా ఇక్కడే ఉంది. మీ జ్ఞాపక శక్తి మందగించినట్టుంది, అవునా? ఓ, నా జ్ఞాపక శక్తి మందగించలేదు. తను చూయే, అవునా? షూయు, వీళ్ళిద్దరూ మనకి అతిథులు. మన అంతఃపురం మొత్తం వీళ్ళకి చూపించు. నేను కూడా మీతో వస్తాను. లేదు లేదు, నువ్వు వాళ్లతో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకోవాలి. నాతో రా. మనం అలా నడవడానికి వెళ్దామా? ఇలా రా అమ్మాయి. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. నా సంగతి పక్కన పెట్టండి, నేను బాగానే ఉంటాను. మీరిద్దరూ నా గురించి ఇలా శ్రద్ధ తీసుకోవటం నేను చూస్తున్నాను. మీరు కలిసి ఉంటేనే మన కుటుంబం ఉల్లాసంగా ఉంటుంది. ఉంటారు కదా? నా మాట మన్నిస్తారు కదా? తప్పకుండా. క్షమించండి అమ్మా, మీకెలాగో వయసు మీద పడింది కదా, మీతో పాటు షూయునే ఉంచుకోండి. షూయు నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మీతో చాలా విషయాలు చర్చించాలి. ఒకసారి అలా బయటకొస్తారా? నేను నీతో ఏం చర్చించాలి? ఇదంతా చాలా బాగుంది. నక్సి మూర్ఖంగా ఆలోచిస్తుందని తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. పద. షూయు, షూయు. ఈ యువరాణి జిజావా నుండి వచ్చిన రాయబారి. తనతో గొడవ పెట్టుకోకు. తను షూయు గురించి ఎక్కువగా పట్టించుకుంటుంది. నువ్విప్పటికీ బయట వ్యక్తితో పోల్చుకుంటున్నావా? అలా ప్రజలు అనుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదే. అత్తయ్య, మీరు నా గురించి ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను అనుకున్నాను, మీరు మేల్కొన్న తర్వాత నువ్వు బాగున్నావా లేదా అనేది కళ్లతో చూడలేను, కాని నా హృదయంతో అర్థం చేసుకోగలను. నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నన్ను చూసుకున్నది నువ్వే. నేను కదలలేకపోయాను, కాని నేను లోతైన హృదయంలో వెచ్చదనాన్ని బాగా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు మళ్లీ రావాలి షూయే. నువ్వు తిరిగి రావాలమ్మా. షూయు యొక్క రాజభవనం ఎప్పటికైనా నీ ఇల్లు లాంటిదే. నేను వెనక్కి తిరిగి రాలేను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళకింకా పెళ్లి కాలేదు. చాలా ఆలస్యమైందని నువ్వేలా అనుకుంటున్నావు? నువ్వు షూయు రాజభవనానికి వచ్చినప్పుడే నీకన్ని అధికారాలు వచ్చాయి. ఇప్పుడు నీకేమైందని నువ్వు అలా అంటున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నా ఇలా పిరికిదానిలాగే ఉంటావా? నువ్వీ ముసలిదానికన్నా పిరికిదానివా? బహుశా మనుషులు ఇలానే ఉంటారనుకుంటా. మనం పెద్ద ఎదురులను
బాధ పెడతామని ఓడిపోతామని మనకెక్కువగా భయం ఉంటుంది. నక్సీ జోరు కొనసాగుతోంది. తను నీ వల్ల అస్సలు బాధపడకూడదు. నువ్వు తన వల్ల అస్సలు మోసపోకూడదు. అలాగే షూయు, మీ మహారాజుతో వ్యవహరించే తీరు కారణంగా నువ్వు కూడా నిరుత్సాహపడలేవు, అవునా? షూయు కుటుంబం యొక్క గౌరవం తరతరాలుగా పూర్వీకులచే పొందబడింది. నీ సంతోషం కోసం నువ్వే సొంతంగా పోరాడాలి, అర్థమవుతోందా? చూయే రావాలని పట్టుబట్టింది. త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నామని తనకు తెలుసు కదా. అయినా కూడా ఎలా వచ్చింది ఇక్కడికి? ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం కాదా? యువరాణి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని నీకు ఖచ్చితంగా తెలుసా? అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు మీ మహారాజా ఆదేశాలను ధిక్కరించాలనుకుంటున్నావా? మీ మహారాజా? మహారాజ్ గారు నన్ను కలవడానికి ఎందుకు నిరాకరించారో నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? నేను మహారాజును ఆపగలనా? నీకు కావాల్సిన దాని గురించి ఏదైనా చేస్తావు. అది నిజం కాదంటావా? మీ హృదయంలో నా గురించి ఇంత చెడ్డగా ఆలోచిస్తున్నావా? జింక్షన్, షోయో ఇంకా నేను మళ్ళీ కలవటానికి ఏదైనా మార్గం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అతనితో మళ్ళీ కలిసి ఉండాలని ఎవరు చెప్పారు? నేను వివరణ పొందడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, అంతేగాని నువ్వు మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండడానికి కాదు. నువ్వు నిజంగా ఎవరైనా ఇష్టపడి మీరు కలిసి ఉండటానికి తండ్రి గారు ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఈ ప్రశ్న గురించి చాలాసార్లు ఆలోచించాను. అలాంటి రోజు వస్తే నేను ప్రేమించే వ్యక్తితో తప్పకుండా పారిపోతాను. నాకు డబ్బు తప్ప మరేమీ అక్కర్లేదు. అది నువ్వు నిజంగా ఒకరిని ఇష్టపడినట్లయితే అప్పుడు నీకు డబ్బుతో ఏం పని? బాగుంది. డబ్బు లేకపోతే మేము ఆకులు ఎలా తినాలి? నువ్వు చెప్పింది నిజమే. అయితే దీని గురించి మన ఇద్దరం బాగా ఆలోచిద్దాం. నా దగ్గర కొన్ని ఉపాయాలున్నాయి. ఏంటవి? ఆస్థాన సామ్రాజ్య అధికార పత్రం గురించి ఎప్పుడైనా విన్నావా? అవునవును, విన్నాను. సామ్రాజ్య అధికార పత్రం అనేది తండ్రి గారి మర్యాదకు నిదర్శనం కదా. ఇది మనల్ని ధనవంతులను చేయడమే కాదు, దీన్ని మనం మంచి కోసం కూడా ఉపయోగించవచ్చు. నువ్వు చెప్పింది నిజం. ఇది పాంక్షియాంగ్ మరియు ఫ్యాన్ మందిరం యొక్క సామ్రాజ్య అధికార పత్రం. నువ్వు దీన్ని చూపించి నా ఆధీనంలో ఉన్న అన్ని దుకాణాల్లో డబ్బు తీసుకోవచ్చు, ఎక్కడైనా పర్లేదు. ఇంకా ఏంటంటే నాన్సాంగ్ లో కుంకుమ ఉన్న ఏదైనా స్థలం నాకు పాక్షికంగా సొంతం అవుతుంది. నిజంగానా? అయితే నాకు ఒకటి కావాలి. నీకు కావాలా? అయితే నువ్వు ఒకటి చెయ్యాలి. అదేంటంటే ఏంటది? నువ్వు నా ప్రియురాలిగా ఉంటానని మాటిస్తే నేను నీకు ఇది ఇస్తాను. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు తీసుకో. వదిలే, దీన్ని నీ భార్య కోసం వదిలేస్తున్నాను. నాకు నువ్వున్నావుగా చాలు. ఏంటి నా భార్య? భార్య లేదేం లేదు, తీసుకో. నాకొద్దు. చూవే తీసుకో. నాకొద్దు. ఆగు, చూవే తీసుకో, ఏం కాదు. నాకొద్దు. నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చూయునే ఎందుకు ఇష్టపడుతున్నావు? తనలో అంతగా ఏముంది? తను ఎలా ఉన్నా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అసలు నాకేం అర్థం కావడం లేదు. నేను నీకోసం ఇదంతా చేశాను. నా తండ్రి నీ చేత చంపబడ్డారు, అలాగే నగరం మొత్తం కూడా. నేనింకా నీకోసం ఎన్ని త్యాగాలు చేయాలి? నా కోసమా లేక నీ కోసమా? యుద్ధం ముగిసింది కదా, అందుకే నాతో ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు మన గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నావు కదా. నక్సీ, ఇకపై నువ్వు మోసం చేసుకోకు. నువ్వు నీ సోదరుడు స్త్రీ బానిసల ద్వారా జన్మించారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చులకనగా చూశారు. మొదటి నుండి నువ్వు నన్ను రాజధానికి నడిపించడానికి కారణం ఇదే. కాబట్టి నువ్వు శత్రువులను వదిలించుకోవడానికి నన్ను పావుగా ఉపయోగించుకున్నావు. లేదంటే నువ్వు ఇలా ఎందుకుంటావు? నీకు నా మీద చాలా అనుమానం ఉంది. అది అనుమానమో కాదో నీకే తెలియాలి. నువ్వు నా పట్ల దయతో ఉన్నావు. నేను దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. కానీ నువ్వు మొత్తం ప్రపంచాన్ని మోసం చేయగలవని దీని అర్థం కాదు. అర్థమైందా? దయచేసి నువ్వు నీలా ఉండు. ఈ మధ్య నీకు ఇంకా గుర్తుందా? ఈ అబద్ధాలు చెప్పే అమ్మాయే నీకోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం అబద్ధమేనా? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానని నమ్మట్లేదా? షూయు,
నువ్వు నా వాడివి. చెప్పేది నీకే, తీసుకోమని చెప్తున్నాను కదా. ఆగు. వద్దంటుంటే యువరాణి, యువరాణి, యువరాణి! వెంటపట్టం ఆపు. ఇప్పుడు నువ్వు జిజావో మహారాజు యొక్క అల్లుడివి. ఇది మర్చిపోలేని వాస్తవం. యువరాణి తాగడం ఆపండి. యువరాణి, చీకటి పడుతుంది. ఇప్పటికి తాగింది చాలు. మీరేంటి ఈ సమయంలో ఇలా వచ్చారు? నేను మద్యం సేవిస్తున్నాను. నువ్వు తాగుతున్న ఈ మధ్య నాకు కూడా కావాలి. ఎందుకంటే ఈరోజు నేను షూయు మమ్మల్ని మేము నియంత్రించుకోలేకపోయాం. నన్ను క్షమించు. క్షమాపణ చెప్పాల్సింది నేను. మీరెప్పుడు కూడా నన్ను మీ స్నేహితురాలుగా భావించారు. ప్రతిసారి నాకు సహాయం చేశారు. కానీ నేను షూయు గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. మీరే అతన్ని మొదట కలిశారని నాకు తెలుసు. అతను మీకు కాబోయే భర్త అని కూడా నాకు తెలుసు. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. తాగడం ఆపే. ఆపేయమంటున్నానా? చెప్పేది నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది నువ్వు నాకు రుణపడి ఉన్నావు, ఇది షూయు రుణపడి ఉన్నాడు. ఇద్దరు చెల్లించలేరు. నక్సి, అంటే మీరనేది నేను మీ గాయాన్ని న్యాయం చేస్తే నేను మీకు కొంచెం తక్కువ రుణపడి ఉంటానా? బాధపడకు. ఈ గాయం నా ప్రాణానికి విలువైంది. షూయుతో ఇది నా గతం. ఇది చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ దీన్ని ఉంచుకోవడం ద్వారా మాత్రమే షూయు నన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడని నా నమ్మకం. మీరంతా ఇబ్బంది పడ్డం దేనికి? దీని గురించి వదిలే. నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవు. షూయో మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. నేను మీకు రుణపడి ఉన్నానని నాకు బాగా తెలుసు. ఇక మీకు అడ్డు రాను. ధన్యవాదాలు. ఏం తీసుకొచ్చావు? మిత్రమా, ఇది మహారాజు షూ కుటుంబానికి మంజూరు చేసిన అధికార పత్రం. ఇది షూ కుటుంబం ఉన్నత స్థానంలో ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ వద్దన్న ఈ అధికార పత్రం వల్ల మిమ్మల్ని మహారాజు కూడా కష్టపెట్టలేరు. అది నాకు తెలుసు. ఈ విధంగా మహారాజు నన్ను బలవంతంగా పెళ్లికి అంగీకరించనివ్వరు. మిత్రమా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇలా చూడు మిత్రమా, నేను నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు రాజభవనానికి రా. తప్పకుండా వస్తాను. డాంక్షి డాంక్షి, అయ్యో మీరేంటి మళ్ళీ నిద్రపోతున్నారా? డాంక్షి, మీకేమైంది? నాకేం పర్వాలేదు, కాస్త జలుబు దగ్గు. మద్యం సేవించారా?
అవును, నేను నిజంగానే తాగాను. అందుకే నిషాని తగ్గించడానికి ఏదైనా మందుందని అడగడానికి వచ్చాను. చంద్రుడు కూడా వెళ్ళిపోయాడు. ఇకెలాగో నాకు నిద్ర పట్టదుగా. ఎవరక్కడ యువరానికి నిషాన్ తగ్గించి ఔషధాన్ని తీసుకురండి. అలాగే. చివరిగా ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. మీరు భయపడుతున్నారు, అవునా? ఇదిగోండి ఔషధం. ధన్యవాదాలు. నాకు భయం లేదంటే మీరు నమ్ముతారా? మీకు నాతో ఇంకేమైనా పని ఉందా? ప్రజలను ఎక్కువసేపు నిద్రపోయేలా చేసే ఔషధం ఏదైనా ఉందా అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దాని ద్వారా నేను నక్సిని నిద్రపోయేలా చేసి తన గాయాన్ని నయం చేయాలనుకుంటున్నాను. అదిగో అక్కడ 2వ వరుసలో ఉంది. మీరే వెళ్ళి తీసుకోండి. డాంక్షి చాలా మంచివాడు. నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం. లియావో అని ఇంటి పేరు గల వాళ్ళు మీకు తెలుసా? తెలుసు. ఏంటి విషయం? అతను నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. బహుశా నన్ను నయం చేసే మార్గం అందులో ఉన్నట్టుంది. కానీ మొదటి భాగం లేదు, కేవలం 2వ భాగం ఉంది. నిజం చెప్పాలి అంటే తనెవరో నాకు తెలియదు. కానీ ఇలా చూడు, ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పుస్తకాన్ని నా కోసం తీసుకురా. దాన్ని చూసి నేను వివరంగా చెప్తాను. అలాగే, నేను మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాను. సరే. ఇప్పుడు నేను మరొక ముఖ్యమైన పని చేయాలి. ఇంకో విషయం, మీరు ముందు మొహం కడుక్కోండి. మీరు అడిగిన మద్యం. పర్వాలేదు. నన్ను క్షమించు. నీ గాయాన్ని నయం చేయడానికి నాకున్న ఏకైక మార్గం ఇదే. సేనాధిపతి, మీరిక్కడ ఏం చేస్తున్నారు? మహారాజు గారు, దయచేసి మీరు నా నిశ్చితార్థాన్ని ఆపాల్సిందిగా కోరుతున్నాను. పెళ్లి దాదాపుగా దగ్గర పడిపోయింది, కానీ మీరిప్పుడు దీన్ని విరమించుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయం రాజ్య ప్రజలకు తెలిస్తే వారికి నేను మొహం ఎలా చూపించుకోవాలి? నాన్సంగ్ పరివేమవుతుంది. ఈ నేరానికి మరణం కూడా ప్రాయశ్చిత్తం కాదని తెలుసు. నేను తీసుకున్న ఈ నిర్ణయమే నా అంతిమ నిర్ణయం. మాజీ ప్రభువుల అధికార పత్రం. మీరు మాజీ ప్రభువులు ఇచ్చిన సామ్రాజ్య అధికార పత్రంతో నన్ను అణిచివేయాలని చూస్తున్నారా? మహారాజ్ గారు, మాజీ మహారాజు షుయు కుటుంబానికి అందించిన సామ్రాజ్య అధికార పత్రం నా పూర్వీకులకు ప్రతిఫలం. పూర్వీకుల విధేయత భవిష్యత్ తరాలను ఆశీర్వదించగలదని కూడా నాకు నమ్మకం ఉంది. కానీ వివాహం షుయు కుటుంబానికి చెందిన వారసుల రక్తానికి సంబంధించిన విషయం. నా పూర్వీకులు మరియు నా తండ్రి జిజావోలోనే మరణించారు. నేను జిజావ్ నుంచి వచ్చిన ఒక మహిళను వివాహం చేసుకుంటే దానివల్ల
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నా పూర్వీకులకు పశ్చాత్తాపం ఉంటుందా? దయచేసి దీన్ని ఆపండి. అప్పుడు మన పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? జిజావు దేశద్రోహానికి కుట్ర పన్నేందుకు ధైర్యం చేస్తే నేను నా మహారాజు కోసం మళ్ళీ యుద్ధరంగంలో నిలబడి పోరాడతాను చనిపోయే వరకు. ఇలా చూడు షూయు, మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రతిపాదించకూడదు. ఒకవేళ నీకు నక్సీకి వివాహం జరిగితే నీ ప్రాణానికి హాని ఉంటుందనుకుంటున్నావా? లేదా మీ కుటుంబానికి రక్షణ లేకుండా పోతుందనుకుంటున్నావా? కావాలంటే మీ కుటుంబానికి నేను రక్షణ ఏర్పాటు చేస్తాను. మహారాజు గారు, నేను విజయంతో తిరిగొచ్చిన ప్రతిసారి నీకు ఏ బహుమతి కావాలని అడిగేవారు. నేను మిమ్మల్ని ఎలాంటి అభ్యర్థనను కోరలేదు. ఈసారి మాత్రం మీ ఆదేశాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాను. ఇక చాలు, నేనేం విందల్చుకోలేదు. మీరు ఈ అధికార పత్రాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, నీ వల్ల రాజ్యానికి ఏదైనా హాని జరిగితే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు నువ్వు. షూయికి నేను మాత్రమే బానిసను, అలాగే మంచి స్నేహితురాల్ని కూడా. అంటే ఇది మీ ఇద్దరి ప్రేమకు చిహ్నమా? యువరానికి నన్ను కలవడం ఇష్టం లేదా? ఏమో తెలీదు. యువరానికి రోజు మనసేం బాలేదంట. యువరాణి, సేనాధిపతి గారు, మీకు ప్రవేశం లేదు. ఇలా చూడండి, మీరిద్దరు ముందు బయటకు వెళ్ళండి. యువరాణి, ఈరోజు జరిగింది అపార్థం మాత్రమే. నువ్వేమి బాధపడకు. ఇది యువరాణి పడక గదే. దయచేసి బయటకు వెళ్ళండి. నీకేమైంది? నువ్వు నీ గుర్తింపుతో నన్ను అణిచివేశావు. సరే, ఇక్కడెక్కడో హంతకుడున్నాడని విన్నాను. దాన్ని తనిఖీ చేయడానికి వచ్చాను. హంతకులు ఎక్కడున్నారు? నేనే ఆ హంతకుణ్ణి. నీ ఉద్దేశం ఏంటి? ఇది నక్సీకి చెందింది. నక్సీ నుండి నువ్వు మళ్ళీ ఏం విన్నావు? ఒంటరి ఎడారిలో మీరు తోడేళ్ల మధ్య జీవించారు. ఇదెప్పుడు జరగలేదా? ఇవన్నీ జరిగాయి, కానీ నేను తన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఇదే మరి చెప్తున్నాను. మీరు తిరస్కరించగలుగుతున్నారా? మీరు నా కోసం అసలు ఆలోచించారా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, అందుకే వచ్చాను. నక్సీ మీకు నాకు ఒక స్నేహితురాలు లాంటిదే. మనం ఇలాగే కొనసాగిస్తే గనుక తనకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇది అన్యాయం ఎలా అవుతుంది? యువరాణి, శాంతంగా ఉండు. నాకు తెలుసు ఇది నాతో మొదలైంది. దాన్ని నేను చూసుకుంటాను. అంతకన్నా ముందు నువ్వు నన్ను నమ్ముతావు అనుకుంటున్నాను. ఇతరులు చెప్పేది నమ్మద్దు, సరేనా? నేనలా చేయలేను. వివాహాన్ని తెంచుకోమని మహారాజు గారిని అడుగుతానని చెప్పారు కదా. మీకు నక్సీకి మధ్య ఏం లేదా? నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే తెంచుకోవడం చాలా సులభం. నేను మిమ్మల్ని వేధించను. అలాగే శాంతంగా ఉండాల్సింది కూడా మీరే. మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం నాన్సాంగ్లోని ప్రజలందరికీ తెలుసు. నాకికపై మిమ్మల్ని వేధించడం ఇష్టం లేదు. నేను ఇక ఇలాగే ఉండిపోతాను. తాళం చెవిని నా దగ్గరే ఉంచుకుంటాను. అలాగే కాలి గజ్జెను కూడా ధరిస్తాను. ఎందుకు? ఎందుకంటే ఇదే మన గమ్యం. నేను పారిపోతాననే భయంతోనేగా మీరు దీన్ని కట్టారు. నేను ఇక ఎప్పటికీ పారిపోను. మీతో పాటే ఉండటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే ఇక్కడి నుంచి
ఎక్కడికి వెళ్ళను, ఎప్పటికీ. నువ్వు నాతో ఉండటానికి సిద్ధంగా ఉన్నావని చెప్పడానికి దీన్ని ఉపయోగించావు. ఇప్పుడు అంతా మారిపోయింది. దీన్ని తీసుకెళ్లి అసలు యజమానికి ఇచ్చేయండి. సరే, నేను వెళ్తున్నాను. మిత్రమా, యువరాణి, మీరు తనని అపార్థం చేసుకున్నారు. నాకు ఆయనకి ఉన్న సంబంధం చాలా బలమైందని నాకు తెలుసు. మీరేం చెప్పనవసరం లేదు. నిజానికి నా మిత్రుడు ఒకడే విశ్వాసమైన, నమ్మకద్రోహం చేయనటువంటి వ్యక్తి. యువరాణి, మీకు తెలుసా, షూయు తాత పుణ్యకార్యాలు చేశారు కాబట్టి మహారాజు షూ కుటుంబానికి అధికార పత్రాన్ని మంజూరు చేశారు. ఈ అధికార పత్రం భవిష్యత్ తరాలను మాత్రమే ఆశీర్వదించదు. ఇది క్లిష్టమైన సమయంలో చావు దరిచేరకుండా ఉపయోగపడుతుంది. కానీ ఈసారి మహారాజు ఈ వివాహం రద్దు కాకుండా ఉండేందుకు సేనాధిపతి ఆశ బయటపడనీయకుండా మహారాజే ఇది చేశారు. ఆయన మహారాజు వద్దకు వెళ్ళలేదా? మహారాజు గారి దగ్గరికి వెళ్లారు. తను ఎంతసేపు ఎదురు చూసినా మహారాజు గారు కలవడానికి నిరాకరించారు. అందుకని మేము అర్ధరాత్రి అంతఃపురంలోకి ప్రవేశించాం. అధికార పత్రంతో మహారాజును వేడుకోవాలనుకున్నాడు. అలాగే మిమ్మల్ని తిరిగి తన రాజభవనానికి తీసుకువెళ్లాలనుకున్నాడు. వాళ్ళంతా మీ బంధువులు కాబట్టి నాకు కూడా బంధువులే. మీరేం చేస్తున్నారు? ఇప్పటి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కనుక్కోగలను. మీరు నిజంగా నన్ను శుభవనానికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని పోగొట్టుకున్నాను. మా తండ్రి గారు మళ్ళీ మనకి పెళ్లి చేస్తే బాగుంటుంది. యువరాణి, ఏదో ఒకరోజు నేను నా సోదరుడికి జరిగిన దాని కారణంగా బహిష్కరించబడతాను. అప్పుడు నేను అజ్ఞాతంలోకి తీసుకెళ్తాను. దానికి భయపడుతున్నావా? మీరు నాతో ఉంటారుగా. నేను భయపడను. అయితే నువ్వే నాకున్న ఏకైక మార్గం.
现，没什么，不过是3遍。你会怎么选？若重来一遍，是会清醒，还是凭直觉？花瓣片片，泪眼渐渐情字。 దయచేసి ఆగండి. 停在指尖的温柔，怎么引我就灭？秋风绵绵，离愁点点，面自落明月。 యువరాణి 热的有情人 నువ్వు మాత్రమే 现在等来 నా గాయం 再见，一 నువ్వు 人离人 నువ్వు మాత్రమే 两人，缘字难相遇，总要花些时间。两拨时间，繁华万千，心字最难填。原本清晰的流年，怎么引我就灭？撩人诗篇，似尽风月，口字最难。 తను ఎలా వస్తుంది 热的有情人深陷在等来年，再见一面。 బహుశా నేను ఎక్కువ తాగానేమో 徐游，缘字难解，相约总要花些时间成全。 యువరాణి ఇది నిజమేనా ఏం చేస్తే మీరు నమ్ముతారు? నేను నిజంగా అస్సలు దయలేని మనిషిని. నన్ను క్షమించండి. షియో, మనం పారిపోదామా? మీరు చాలాసేపటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. మనం ఎప్పుడు పారిపోదాం? అయితే వెళ్దామా? నీతో ఎవరు పారిపోవాలనుకుంటున్నారు? అయితే మీ ఉద్దేశం ఏంటి? నేను నీతో ధర్మబద్ధంగా కలిసి ఉండాలనుకుంటున్నాను. తండ్రి గారు ఆదేశాన్ని తిరిగి తీసుకోరు. అలాగే నక్సి కూడా మిమ్మల్ని వదులుకోదు కదా. నాకు తెలుసు. అందుకే మనకు చట్టం మరియు సలహా కావాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం? అవును, నువ్వు నన్ను కలవడానికి రాజభవనం నుంచి వచ్చేసావు. అది రాజాజ్ఞ ధిక్కరణ అవుతుంది. ముందుగా చట్టం అలాగే సలహా కావాలని చెప్పాను. మహారాజ్ గారు నిన్ను కనుక్కునే లోపే నువ్వు నా భార్య అవుతావని ఆశిస్తున్నాను. సామ్రాజ్య అధికారి పత్రంతో నిన్ను కాపాడుకుంటాను. ఏమంటావు? యువరాణి, నువ్వు సిద్ధంగా ఉండాలి. మన జీవితాన్ని స్వయంగా మనమే సరిదిద్దుకోవాలి. అస్సలు కుదరదు. మీరు తాగేసున్నారు. ఒకవేళ ఉదయం లేచిన తర్వాత దీన్ని అంగీకరించకపోతే నేనేం చేయాలి? నేను హుందాగానే ఉన్నాను. నీకు నమ్మకం లేకపోతే మనం
ఒక ఒప్పందంపై సంతకం చేసుకుందాం. ఒప్పందంపై సంతకమా? ఒప్పందంపై సంతకం. నువ్వెందుకు నవ్వుతున్నావు? వద్దు, ఇంక త్వరగా పడుకో, రేపు చాలా పనులున్నాయి.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，就尾巴。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，就尾巴，小尾巴。